ఆలోచిస్తున్నా. థ్యాంక్ గాడ్ సీన్ ఏంటంటే నేను భయపడే సీన్ వరకు. దానికి భయం లేదే తొక్క అన్ని అబద్ధాలు. హీరోయిన్ ఫోటో పాకెట్ లేదు చాలా తెలుసులే కానీ యాక్షన్ చెప్పిండు తీసి కొట్టింది సార్. ఆన్ యాక్షనే కొట్టగానే సెట్ అంతా సైలెంట్ అయిపోయింది సార్. నువ్వు నా చెంపేర్రా సరే వీళ్ళిద్దరు లవ్ స్టోరీ చెప్పండి. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ బోత్ అన్న ఏం మాట్లాడుతున్నావు? వి గాట్ కంఫర్టబుల్ ఎనఫ్ నౌ. సైకలాజికలీ గేమ్ ఆడెడ్. ఐఎమ్ సీరియస్. వీ నాట్. అది ఇంకా పోలీస్ స్టేషన్ లో వద్దా మండపంలో వద్దా తెలియదు సార్. నచ్చిండు కుళ్ళేడు కదా. చిన్న సినిమాలని పెద్ద సినిమా చేయడం అనేది బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అదే మన సినిమా అవుతుంది సార్. గోదావరి గట్టుపైన సినిమా, ఈ సినిమాలోకి అసలుకి మీరు ఎలా ఎంటర్ అయ్యారు? మీకు ఎలా అప్రోచ్ వచ్చింది? చల్లగాలి పిలిచింది. జగత్ బాబు గారు అనగానే ఫస్ట్ అప్రోచ్ కంటే ముందు ఆయన ఎక్కడ చేస్తారులే, ఆయన అన్ని పెద్ద పెద్ద సినిమాలు, సెట్లు, మీరు చేసిన విలన్ క్యారెక్టర్లు అవి ఇవి, ఆ హంగామాలో మిమ్మల్ని రాయడానికి కూడా ఆలోచిస్తారు. సరే బాగోదేమో, మనం అప్రోచ్ అవ్వలేమో అని. కానీ మీరు ఎంటర్ అవ్వడానికి అందరూ హ్యాపీ సెట్లు. అది ఎలా జరిగింది? మీరు ఎలా ఎంటర్ అయ్యారు? బయట ఇలా అనుకుంటారనే విషయం మీకు తెలుసా? నీలాంటి వాళ్ళు ఉండబట్టి నాకు తక్కువ సినిమాలు వస్తున్నాయి. ఇలా అనుకుని ఏది పడితే ఏది పడితే రాసేసి నేను అన్ని సినిమాలే చేస్తాను. చెన్నై ఇంకా యాక్చువల్లీ ప్రిఫర్ చేసే సినిమాలు చెన్నై. బికాస్ చిన్న సినిమాలని పెద్ద సినిమా చేయడం అనేది బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అదే మన సినిమా అవుతుంది. అండ్ సిన్సియారిటీ, టైమింగ్స్, ఎక్సెప్ట్ దిస్ ఫెలో. టైమింగ్స్ అందరికి అంటే ఆయన సెలబ్రిటీలే. అయ్యో వన్ ఆఫ్ ద రీజన్స్ సినిమా చేయడానికి తనే. అంటే సుమంత్ మేము ఫేమస్ చూసి బాగా నచ్చి తను బాగా నచ్చాడు. అర్థమైపోయింది క్రియేటివిటీ. సో అది. సో అండ్ ఐ ఆల్సో హర్డ్ ఇంటనే ఉంటాడు స్క్రిప్ట్స్ ఏది గబుక్కని ఓకే చేయడు అని. సో అంత ఆలోచించి చేశాడు కాబట్టి డెఫినెట్గా ఏదో ఉంటుందని వినటం జరిగింది. విన్నాక బాగుందని అనిపిస్తుంది జరిగింది. తను బాగా నరేట్ చేశాడు సుభాష్. అంటే తను ఎక్కువ ఎక్సైట్ అయ్యాడు నాకంటే. నాకు అర్థం కాలేదు తను ఎందుకు ఎంత ఎక్సైట్ అవుతున్నాడో. కానీ సినిమా చూసిన తర్వాత ఎక్సైట్మెంట్ ఉంటుందనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి సునీల్ నారాయణ చెప్పారు. ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ చాలా మంచి ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్ చేసి పెట్టిన నిజంగానే చాలా మంచి ప్రొడ్యూసర్స్. అంటే డబ్బు పెడితేనే అని కాదు సినిమా, బట్ తప్పలేదు, ఆ మాత్రం పెట్టాలి. హ్యూజ్ ఫిల్మ్ అయిపోయింది సార్. రెగ్యులర్గా ఇప్పుడు కథలు వింటారు కదా సార్, ఒక 2 hours లేదా ఉన్నాం. ఈయన కథ ఏం చేయదు, ఎక్స్ప్లెయిన్ చేసేది. ఎక్స్ప్లెయిన్ చేయను, నవ్వాడు ఎక్కువ. అంటే ఆయన మామూలుగా హీరోకి అయితే 8 hours చెప్పారంటే అబ్బో ప్రొడ్యూసర్ గారికి. మీకు 3 hours 3 hours మీకు హాఫ్ అన్ అవర్లో చెప్పాను సార్. హాఫ్ అన్ అవర్లో అంటే ఇక్కడ చిన్న టెక్నిక్ జరిగిందండి సార్. సార్ చెప్పనా? చెప్పు చెప్పు. నేను నమ్మింది చాలా సింపుల్ అండి. సార్కి డాటర్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఒక్క లైన్కి పడ్డా. సార్కి వెళ్ళి వెంటనే సార్ ఇది కథ ఏం లేదు సార్, 1 lineలో ఫాదర్ అండ్ డాటర్స్ లవ్ స్టోరీస్ అని చెప్పి అక్కడ ఫిక్స్ అయిపోయింది. అక్కడ లాక్ చేసాడు. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. అట్లా కనపడతాడు కానీ బాగానే ఏది వేయాలో అక్కడ వేసాడు గుడికి. నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కథ అంటే నేను ఎంత టైం అన్నా ఇస్తాను సార్ కథ వినడానికి. సరే చెప్పండి అంటే, సార్ కొంచెం లేట్ అవుతుంది సార్. పర్లేదు, మహా అయితే ఏముందో 2 hours సినిమా అంటే 2.5 hours ఉంటుంది. ఓకే వెళ్తుంది సార్, వెళ్తుంది. నాకు ఓకే, నేను వింటున్నా. టైం చూస్తే 4 hours అయింది సార్ అప్పటికి. కాదండి కథలోకి ఇంకా వెళ్ళలేదా మనం? లేదు సార్ ఇప్పుడు వెళ్తాం సార్. ఆయన ఏంటంటే కథలో ముందుకెళ్ళిపోతాడు, కేజీఎఫ్లో లాగా కథలో ముందుకెళ్ళిపోయి, సార్ ఇప్పుడు ఇది ఉంది కదా సార్, దీనికి స్క్రీన్ ప్లే వెనకెళ్తే దీనికి దానికి లింక్ ఉంటుంది సార్, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్కడ పేరు అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇంకో 4 hours వినే ఓపిక లేదు. ఆయన ఏంటంటే డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. అంటే జగపతి బాబు వస్తారు కానీ కరెక్ట్గా 4 అడుగులు వేస్తారు సార్. 1 2 3 4 ఆ తర్వాత డైలాగ్ స్టార్ట్ చేస్తారు సార్. ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. షార్ట్ టు షార్ట్. సార్కి ఎలా చెప్పానంటే అండి, చాలా ఫస్ట్ లైన్ ఇదైతే నెక్స్ట్ లైన్ ఏంటంటే సార్, సార్కి కథ చెప్పినప్పుడు డార్లింగ్ అసలు సార్ ఉన్న పోర్షన్ అసలు చెప్పలేదు, నేను చెప్పలా. ఓన్లీ సార్కి మీరు లేకోకుండా మీ ఇద్దరు లవ్ స్టోరీ చెప్పా. సార్కి అర్థం కాలే, వెనకాల మధు కూర్చున్నారు, వాళ్ళకి అర్థం కాలే ఏంటిది ఏం చెప్తున్నాడు అసలు కథ అని. 20 నిమిషాలు అయ్యాక సార్ ఈ కథలో మీరు రావటం వల్ల ఏం జరుగుతుందని చెప్పి ఒక చిన్న నెరేటివ్ స్టైల్ మార్చి చెప్పాను అనమాట. ఓహో నేను రావటం వల్ల ఏమేమి జరుగుతున్నాయి, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎలా వెళ్తున్నాయి, దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. స్టైల్ మాస్టర్ అంటే ఇగో సాటిస్ఫై చేయడానికి ప్లాన్ చేశాడు. కాదు, నెరేటివ్ స్టైల్ మార్చాను అంటున్నారు. ఇప్పుడు అదే కథ ఉంటుందా లేదా మార్చిన కథ ఉంటుందా?
మనందరం లైక్ చేసేదే ఉంటుందండి. రంగస్థలం అప్పుడు అనుకుంటా నాన్నక ప్రేమతో కొంచెం కొంచెం 10 minutes ఆయన పాపం సుక్కుకి తనే ఒప్పుకుంటాడు, కథ చెప్పలేడు. దానికి ఏదో చెప్తానికి ట్రై చేశాడు. నేను వింటున్నాను, సార్ అయినా సార్ అయినా కాదు సార్ మీరు చేసేయండి సార్ అన్నాడు. సరే చేసేస్తా అన్నా. ఈ ప్రెసిడెంట్ రంగస్థలం వచ్చినప్పుడు పాపం 1.5 యోగా చేసి వచ్చాడు, మా కథ చెప్దాం. చేత అద్భుతం. వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు ప్రెసిడెంట్ సార్ చొక్కా ఉండదు సార్, బాగుంటుంది సార్. తనే ప్రెసిడెంట్ సార్, చొక్కా ఉండదు సార్, బాగుంటుంది సార్, చుట్టూ ఉంటుంది సార్, బాగుంటుంది సార్, చుక్కు బాగుంటుందని తెలుసు, డేట్ చెప్పవా అంతే కథ ఉందని 1 నిమిషంలో అయిపోయింది. యా మనోడిని ఏంటి అసలు ఎంత గ్రిల్ చేద్దాం ఈ లవర్ బాయ్ని. అని బేసిక్గా లవర్ బాయ్ ఆయన అనుకుంటున్నారు కానీ మీరు నువ్వా లేకపోతే ఈమె ఈయన ఉన్నారు సార్ లవర్ బాయ్. ఆయనకి మించిన ఎవరు ఉన్నారండి? బాబుని తెలీదండి ఈ గురించి. చెప్ప ఈయన గురించి చెప్ప. ఈయన కరెక్ట్ అండి ఆయన గురించి చెప్ప. లేదు సార్, ఇతనికి చాలా ఉన్నాయి సార్, చాలా లవ్ స్టోరీలు ఉన్నాయి సార్. ఇప్పుడు మన సినిమాలో 40-50 మంది అమ్మాయిలు ఉంటారు సార్, అందరూ అందమైన అమ్మాయిలు. ఎవరిని ఆడిషన్ చేయలేదు, ఏం చేయలేదు సార్, అందరూ ఇతను క్లోజ్ ఫ్రెండ్స్. క్యూట్ బాయ్. మొన్న ఇంటర్వ్యూ స్పీచ్లో చెప్తే అందరూ తప్పుగా అర్థం చేసుకుని పాపం పెళ్ళి అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు సార్. దానిలో చెప్పాను, చెప్పులు కుట్టుకునేవాడికి చెప్పులు ఉంటాయా, బిల్డింగ్ కట్టేవాడికి బిల్డింగ్ ఉంటుందా, ఇతని పరిస్థితి కూడా అంతే, ఓన్లీ ఫ్రెండ్స్ అందరూ. ఈయన క్యారెక్టర్ ఏంటంటే సార్, సినిమాలో ఏ అమ్మాయి కనిపించినా ప్రతి అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు, ఇంక్లూడింగ్ నిధితో సహా అందరినీ. డైలాగ్ కూడా ఉంది లాస్ట్ క్లాస్ నేనే పడేసిండే సార్ ఇప్పుడు ఏం క్యారెక్టర్ ఏంటండి ఫిక్షనల్ కాస్త నన్ను పెట్టి రియల్ చేస్తారు సార్ పెళ్ళి. ఈ ప్రమోషన్స్ ఈ ఎవరు ఏంటి బ్రో, మేం ఫేమస్ నుంచి ప్రమోషన్స్ అదరగొడుతున్నావు, గోదావరి గట్టు పేరుకి ఇలాగా ప్రమోట్ చేయాలని ఐడియాలో వచ్చింది? ఫస్ట్ ఈ సినిమా May 8th రిలీజ్ అనగానే May 8th ప్రమోషన్ స్టార్ట్ చేయాలి అని వెంటనే పడిపోయింది నా మైండ్లో. May 8th ఏం చెప్పి ప్రమోషన్ చేయాలి నేను, కొన్ని ఏదైనా పెద్ద సినిమా వస్తుందని, ఆ పెద్ద సినిమాతో పాటు ఈ సినిమా వస్తుంది అనేది మామూలుగా అందరు చేస్తుంటారు చిన్న సినిమా వాళ్ళు. ఇది కాకపోతే దాని టికెట్లు దొరకకపోతే దీనికి పోవచ్చులే అన్న జోన్ కూడా లేదు. నేనేమనుకున్నా అంటే ఇది ప్రాపర్ మే తర్వాత ఇక సమ్మర్ లేవు, మేనే సమ్మర్. సో ఇది ప్రాపర్ సమ్మర్ ఫిలిం లా ప్రమోట్ చేస్తే సరిపోయింది కదా అనుకున్నాను. సమ్మర్లో ఏం చేస్తారు ప్రమోషన్స్? సరే సినిమా కాదు, ఇమాజిన్ ఒక కూల్ డ్రింక్ లేదా డర్మికూల్ పౌడర్ లేదా అట్లా ప్రోడక్ట్ అనుకోండి సార్ ఏదో. సో దాన్ని ఎట్లా చేస్తామో అట్లా యాడ్ లాగా ప్రాపర్గా షూట్ చేస్తే నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరి ఇండస్ట్రీలో చేయలేదు కాబట్టి ఐబాల్ ఆవుకవి కదా అని నా ఫీలింగ్ ఉండేది. చాలా బాగా సూపర్ అవుతుందా. అంటే యాడ్స్ ఎందుకు చేస్తూ ఉంటారు, కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ ఉంటారు. సినిమా యాడ్స్ ఎవరు చేయలే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి సినిమా యాడ్స్ చేయలే. సినిమా కట్స్ వేరే చేస్తారు కానీ యాడ్ కింద ఇద్దరు ఏమైనా అసలు గుర్తే పట్టలేదు. క్యాప్ చాలా చాలా క్యూట్గా ఉంది అండ్ మన సినిమా కరెక్ట్గా కన్వే అయిపోయింది, స్ట్రైట్ అవే బుల్స్ అయి కొట్టింది. అదే సార్ ఎగ్జాక్ట్లీ ఐబాల్ ఆగాలి, ఎట్లయినా ఆపొచ్చు. ట్రైలర్ కంటే అదే బాగా స్టేట్మెంట్ ట్రైలర్ నాకు తెలుసయ్యా, ఇది సర్ప్రైజ్. ట్రైలర్ ఆల్రెడీ తెలుసు. సినిమా తెలుసు. ఈజ్ అ లవబుల్ గై, వెరీ స్వీట్ అండ్ నాకు మోర్ దెన్ దట్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ వెరీ గుడ్, క్రియేటివ్ లెవెల్స్ ఆర్ వెరీ గుడ్. అండ్ ఎప్పుడు ఏదో ఆలోచిస్తూనే ఉంటాడు, లేకపోతే పాటలు పాడుతూనే ఉంటాడు, ఏదో కొత్త చేసుకుంటూ ఉంటాడు, మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. ఈ విల్ మేక్ అ వెరీ గుడ్ డైరెక్టర్ ఆల్సో, యాక్టర్ కాకుండా. ముందే అనుకున్న ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనేది నా అంచనా. అండ్ ఐ లైక్ పీపుల్ విత్ సో మచ్ ఎనర్జీ అండ్ క్రియేటివిటీ. ఈ సినిమాల్లో తిననుకున్నట్టు వేరే ఉద్దేశాలు. ఈ సినిమాల్లో అతనికి ఏదైనా ఒక సినిమా రీమేక్ చేయమని ఇవ్వాలంటే ఏ సినిమా ఇస్తారు సార్? నాకు దానికి పోలికే లేదు. నేను చేసే సినిమాలకి దాన్ని చేసే సినిమాలకి సంబంధం వెళ్ళి నాకు చిన్న దానికి నేను చేసిన ఒక చెత్త సినిమా చిలకొట్టుడని, అది అది చేయమని. అది కరెక్షన్ చేసి చిలకొట్టుడు ఈయనకిద్దామా అది సార్ ఈవెంట్స్ లో ఓకే, ఇంటర్వ్యూలో కూడా రోస్టింగ్ కానీ చిలక్కుంటాడు కదా సార్, దోమకుంటాడు, కొడతానే ఉంటాడు. ప్రతి సీజన్కి ఒకరు వస్తారండి, వాళ్ళే పోర్ట్రేట్ అవుతా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా. అదే ఈ సీజన్ అవ్వట్లేదు, మీరు చేస్తున్నారు. అదే ఎవరో చేస్తారు కాబట్టి. మనోడికి అంతపురం బాగా ఇష్టం సార్ మీ క్యారెక్టరేషన్. ఎందుకు ఒరిజినల్ గట్ట ఫీల్ అయిపోతున్నాడు. పార్ట్ 2 చేయాలని సార్. అయ్యో ఎట్లాంటి కోరికలు ఏం లేదు. చేస్తావా కథ రెడీగా? అంతపురం పార్ట్ 2 సార్. రైల్వే ట్రాక్ దగ్గర అంటే తెలియదు సార్ నాకు అసలు దాంట్లో నేను ఎట్లా చేయాలి. ఫస్ట్ షాట్లో ట్రైన్ కింద పడేస్తా,
డెఫినెట్లీ సార్ అంత బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ బాగుంటావు కూడా అదే ఆ క్యారెక్టర్ సూపర్ ఉంటావు. సరే ఎనీవే డైవర్ట్ డే వన్ సెట్కి వచ్చినప్పుడు కొత్త డైరెక్టర్ కదా సార్, అంటే మీరు చాలా మంది కొత్త డైరెక్టర్లు చూసుంటారు, ఈయన చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్ డే వన్? అంటే మనిషి సాఫ్ట్గా బాగా స్మూత్గా ఉంటాడు అండ్ స్మూత్గా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాడు అమ్మాయిలతో కూడా. What would you tell a man who can scroll for hours but can't work for 10 minutes and hates himself for it every night? And tell him his చేసేటప్పుడు యాక్చువల్లీ అంటే ఫైనల్గా ఎవరు ఫస్ట్లో వచ్చే వరకు ఒక లెవెల్లో ఉన్నాడు, వచ్చిన తర్వాత ఆడుకున్నాడు నన్ను, నాకు ఇట్టగే కావాలి ఇదే కావాలి, ఇట్ ఇస్ అ గుడ్ థింగ్. మీరు అంటుంటారు కదా సార్, అనండి ఇంకెందుకు నసా అని అంటుంటారు సార్. ఈ పిల్ల సంగతి ఏంటి? చెప్పు బ్రో, నువ్వే చెప్పాలి. హీరోయిన్ అడుగు. మంచి అమ్మాయి, సూపర్ అమ్మాయి సార్. ఎయిత్ తర్వాత చెప్తావా? నేను సడన్ అట్లా అమ్మాయి గురించి అడిగితే ఏం చెప్పాలని అర్థం అవుతలేదు సార్. వేరే నిధి ఫోటో పెట్టుకు తిరుగుతున్నారు సార్ తెలుసా? అన్యాయం సార్ అది. మొన్న చెక్ చేయలేదు కానీ ఈయన దొరికేది నేను. ఆ రోజు నేను అప్పటికే అన్నాను ఎవరో పోస్ట్ చేసి ఉంటా ఫోటో బయట ఇన్వెస్టిగేషన్ లాగా ఉంది. లేదు అదేంటి అది పాకెట్లో ఫోటో తీసి వెంటనే చేతికి ఇచ్చారు సార్, ఈమె చూసుకొని బాగుంది అని అన్నది. సార్ నా పాకెట్ లేదు పెట్టుకో జోబులో అంటే నేను పెట్టుకున్నా సార్. వాళ్ళ మదర్ ఉన్నారు కదా, ఈయన చూసింది సార్ స్టేజ్ మీద. వాళ్ళ మదర్ ఉన్నారు కదా, ఏమో నాకు ఇచ్చినప్పుడు పక్కకే ఉన్నా కదా అని. నిధి ఎప్పుడు సుమంత్ కేసు వాళ్ళ ముందు పక్కకు ఉండే, చాలా దూరం ఉండే. సో నాకు ఇచ్చిన సార్ పాకెట్ లో పెట్టుకున్నా. స్టేజ్ మీద ఉన్నప్పుడు నేను స్పీచ్ చేసి ఇక్కడ నుంచి మా అసిస్టెంట్ దూరంగా ఉన్నాడు, అరే ఇట్రా ఇంట్లో వస్తాడు. అలా మమ్మీ ఇట్రా అంటే రారా. ఈ పిల్లనే పాకెట్లో పెట్టుకున్నాడు, ఫోటో ఎందుకు? కరెక్ట్ గా చెప్పండి. చాలా మంచిది సార్. సార్ చాలా మంది చాలా ఉంది చూడండి. ఎందుకు అంత దూరం వెళ్ళావు? నేనేమన్నాను? అదే సార్ గుమ్మడికి తొడుగులు ఎవరంటే భుజాలు తడుముకున్నారని సార్. సారీ అది లేకపోయినా అనేవాళ్ళం, బికాస్ వీ నో వాట్ ఇస్ వాట్. అవన్నీ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో వైరల్ అవుతున్నాయి సార్. Suman Prabhas having a heroine photo in his pocket. అని వస్తున్నాయి. గర్ల్ ఫ్రెండ్ ఫోటో ఇన్ హిస్ పాకెట్ అన్న They decided. ఎస్. I didn't say this. లేదు సార్, సూపర్ హార్డ్ వర్కింగ్. అందరూ హీరోయిన్లు అంటే క్రషే కదా దానికి. సారీ సార్, నాకే అట్లా కాదు సార్, కష్టపడి పైకి వస్తారు కదా అని ఇష్టం సార్, అంతే అందరికి. ఎవరైనా సార్ అనేది అంటే ఓన్లీ అమ్మాయిల వరకు కష్టపడతాయి. అదే ఇండస్ట్రీలో ఎవరైనా ఒక లెవెల్కి వచ్చినారు అని అంటే ఆబ్వియస్లీ వాళ్ళు థాట్ పెట్టి ఉండొచ్చు, వాళ్ళు మంచి యాక్టింగ్ చేసి ఉండొచ్చు, వాళ్ళు మంచి హార్డ్ వర్క్ చేసి ఉండొచ్చు కదా అంటే. అలాగే ఢిల్లీ ఇప్పుడు మాకంటే అర్థం అవుతుంది, కానీ సార్కి అర్థం అయిపోయిందంటే. ఆ రోజు సార్ మేము పుష్ప సినిమాకి పోయినప్పుడు ఇది హీరోయిన్స్ తో సాంగ్ వస్తున్నప్పుడు ఫోటోవి పుష్పక్లా నేను ఎంజాయ్ చేస్తుంటే సార్ అడిగి లేదు చాలా తెలుసులే కానీ సార్ చేయలేదు అనుకుంటారు సార్. So he'll dance to the songs like anything. I have no idea. అది తెలుసా సార్, భీమవరంలో బజ్జీ లంగటి బాగా ఫేమస్ అయిపోయిందట. వెళ్ళాంగా, అదే బాగా ఫేమస్ అయిపోయింది. అసలు నాకు వద్దు మరు అంటున్నాడు ఈ కస్టమర్స్ నాకు వద్దు. మొన్న వెళ్ళినప్పుడు కూడా సార్ జగపతి బాబు గారు వచ్చింది, ఎవరో పక్కన సార్లు మాట్లాడుకున్నారు, జగపతి బాబు గారు వచ్చింది ఇక్కడికే అని. అంత వైరల్ చేస్తారు. మనోడికి అట్లా టైం ఉన్నట్లా తెస్తే 6ంటికి తెస్తే 7ంటికి అయిపోతుంది సార్. 8-9 వరకు ఉండేవాడు అండి ఇది వరకు. డైలీ లైఫ్ లో. అవును సార్. సినిమా నాకు తీసేటప్పటికంటే చూసింది వాట్ ఎవర్ డబ్బింగ్ చెప్పిన చూసింది బాగుంది. ఐ ఫీల్ దెర్ ఇస్ ట్రైలర్ చూసినాక ఇంకా బాగుంది అనిపించి. అది ఐ థింక్ ఇట్స్ బికమ్ వైరల్ అవుతుంది, బాగానే చూస్తున్నారు, మంచిగా అవుతుంది బాగా పాజిటివ్గా 100% పాజిటివ్గా. సాంగ్స్ బాగున్నాయి, టైటిల్ చాలా బాగుంది, మీరిద్దరూ చాలా బాగున్నారు. నిండు నూరేళ్ళు అలాగే ఉంటుంది సార్. అది నేను అనేది ఊరుకున్నా, సార్ తను బ్లష్ అవుతుంది కూడా, హ్యాపీ ఫీల్ అవుతుంది, పింక్ అవుతుంది, అది కొంచెం చెమట పడుతుందమ్మా, కొంచెం ఫ్యాన్ అయినా పర్లేదా? This is pink, sir. సార్ లుక్ ఎట్ ద చీక్స్. Sir, how is it working with that Reenu? అబ్బా టాపిక్. Reenu, you remember Reenu? How is it working with Mahalakshmi character? వై డి యు గో దేర్? I just సీరియల్ thought of తిప్పితే ఈ లొల్లి పోతుందని మా బాధ. అదే అది ఆ టాపిక్ మారుస్తాను. ఓకే, నువ్వు మామూలు కాదు, ఇంటెలిజెంట్. నార్మల్ సార్, అవునా? నాకు సార్ అవును తెలుసు. వాళ్ళకే అన్ని తెలుసు, ఇవి తెలియదు అన్న వాళ్ళకే. నన్ను కార్నర్ చేస్తారేమో భయం అవుతుంది అప్పటి నుంచి. డైరెక్ట్ కూడా అదే అడుగుతుంది, నాకు ఏంటి ఈసారి నేను అమ్మాయికి ఈసారి ఆయన ఎప్పుడు అడిగి
సార్ ఫస్ట్ కాల్ చేయగానే సార్ ట్రైలర్ ఎలా ఉంది అని అడిగితే అమ్మ యాడ్స్ ఎవరు చేశారు అని అడిగారు. అడిగితే ఇది సుమంత్ చేశారు సార్. యాడ్స్ అద్దరిపోయిందమ్మా. తెలుసమ్మా నాకు సుమంత్ మామూలుడు కాదు, తెలివైనోడు, నాకు తెలుసు సార్ అన్నది. సో సార్కి ట్రూ కదా సార్. సో సార్ డైరెక్ట్గానే చెప్పారు. సార్ సార్కి తెలుసు అంటున్నాను డార్లింగ్ మీ గురించి. అంటే చూసి గెస్ట్ చేస్తారు కదా, ఇది పనికొస్తాడో పనికిరాడా అనేది అంటే ఎక్స్పీరియన్స్లో. మంచిగా బూస్ట్ ఇస్తుంది సార్ మీరు ఎంకరేజ్ చేసినప్పుడు. ఐ మీన్ ఇట్ వాట్ ఎవర్ ఐ సెట్, అది వాట్ ఎవర్ ఐ సే ఐ మీన్ తిట్టినా సార్ ఒక ఇన్సిడెంట్ సార్, ఇప్పుడు ఫస్ట్ డే ఆఫ్ ది షూట్లో సినిమాలో కూడా మీ ఇద్దరు ఫస్ట్ టైం కలిసారు. షూట్లో ఫస్ట్ టైం, సినిమాలో కూడా ఫస్ట్ టైం కలిసారు. సో ఐ ఇంటెన్షనల్లీ కెప్ట్ ఇట్ బికాజ్ అది ఆర్గానిక్గా ఉంటుందని. చెప్పి అప్పుడు ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ టైం తినతో చేసినప్పుడు మీతో చేసినప్పుడు తినకి అసలు ఆ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి సార్? యు నో అబౌట్ హిమ్, తను ఇన్ని కథలు విన్నారు, అన్నీ చేశారు, తను ఇది సెలెక్ట్ చేశారంటే ఖచ్చితంగా విషయం ఉంటుందని మీరు నాతో కూడా అన్నారు. అలా మీరు ఫస్ట్ టైం సుమంత్ని కలిసారు. అలాగే సుమంత్కి వాళ్ళ పేరెంట్స్కి మీరంటే చాలా ఇష్టం. జగపతి బాబు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, లైక్ క్రష్ మీ మదర్కి అని చెప్పారు. సో అలాంటి సుమంత్కి ఫస్ట్ టైం మీరు ఇంతో చేస్తారు, మీ ఇద్దరికి ఎలా అనిపించింది? వి జస్ట్ వాంట్ టు నో. నాకైతే సార్ని ఫస్ట్ టైం చూసాగానే భయం అయింది. ఇప్పుడు సీన్ ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నా. థ్యాంక్ గాడ్ సీన్ ఏంటంటే నేను భయపడే సీన్ సార్కి. That's what he told me. He said, no, what is that? What is that, sir? And I can act. బికాస్ ఐ ఆల్సో థాట్ సో ఇదంతా యాక్టింగ్, భయపడ్డాను అనేది యాక్టింగ్. భయం అయింది సార్ నిజంగా. I told him I was nervous. So he said, why should you be nervous? నేను ఈమెకి ఎంకరేజ్మెంట్ ఇద్దామని, కొంచెం ధైర్యం ఇద్దామని. నాకైతే ఫస్ట్ ఫీలింగ్ అదే వచ్చింది, హీ డజంట్ కేర్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. సి పర్ఫార్మెన్స్ లో కూడా అదే అనుభవతున్నా సుభాష్. చేసేటప్పుడు నాకు ఏమనిపించలేదు, తను కొత్త సెకండ్ ఫిల్మ్ అండ్ నాతో చేస్తున్నాడు అనే ఫీలింగ్ నాకు కనపడలా ఆ కళల్లో. సీన్లో అది ఉంది ఒరిజినల్గా, బట్ ఐ థాట్ హీ వాస్ డూయింగ్ ఎ వెరీ న్యాచురల్ పర్ఫార్మెన్స్. అది బాగా దాంతోనే నాకు యాక్చువల్లీ సెట్ అయిపోయింది, ఇది గుడ్ ఆర్టిస్ట్. సార్ సేమ్ సార్, లైక్ వైజ్ నాకు కూడా సేమ్ ఫీలింగ్ సార్. తిను ఫస్ట్ సినిమాలో మీరు మేము ఫేమస్ చూసారు, వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోతున్నప్పుడు ఒక ఎమోషన్స్ పండిస్తాడు బస్ ఎక్కుతున్నప్పుడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి హాఫ్ కాల్చిన సిగరెట్ ఇస్తాడు, అప్పుడు కళ్ళతోనే బాగా చేశాడు సార్. అది చూసి నేను ఎమోషన్స్ బాగా చేస్తాడు అనేది నా ఫీలింగ్. కొంతమందిని చూస్తే అండి వాళ్ళు బాధపడితే మనకి జాలి వస్తుందండి. సో మనోడు కొంచెం సాడ్గా ఫేస్ పెట్టండి వెంటనే మనకు బాధ వస్తుంది సార్. నిజంగా నాకు You're appreciated. మీరు డైలీ ఇట్లా 5 రోజులు చెప్తే ఎప్పుడు జాడుగా ఉండేవా? ఒక్క రోజు నైట్లీగా పంపించావా? అప్పుడు రాలా, మేము ఫేమస్ చూస్తే వచ్చింది నీకు.